ఏమండి ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల చేస్తారండి, లేకపోతే మీరు చెయ్యండి. మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఒక్కరు రూపాయలు ఎత్తుకుంటాం. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మీరు మేమైతే టీడీపీ చెయ్యం. చెప్తున్నాం. గంట శ్రీనివాస మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద చేత పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. బాగా ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కార్యకర్తలు బాగా ఉంటాం. కార్యకర్తలు మగవేసుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా? చెప్పండి. తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం మేము. జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస 23 నుంచి 20 వచ్చే సీట్కి 150 సీట్లు ఆడమంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. నాకు అర్థం కాదు. ఒకరు బాగుంది. 10 సంవత్సరాల బట్టి కష్టపడిన వాళ్ళకి లేదా ఇంతకాలం మనం జాయిన్ ఏమండి ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల చేస్తారండి, లేకపోతే మీరు చెయ్యండి. మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఒక్కరు రూపాయలు ఎత్తుకుంటాం. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మేమైతే టీడీపీ చెయ్యం. చెప్తున్నాం. గంట శ్రీనివాస మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద చేత పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కార్యకర్తలు బాగా ఉంటాం. కార్యకర్తలు మగవేసుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా? చెప్పండి. తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. జన సైనికులు అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం మేము. జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస 23 నుంచి 20 వచ్చే సీట్కి 150 సీట్లు ఆడమంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. నాకు అర్థం కాదు. ఒకరు బాగుంది. 10 సంవత్సరాల బట్టి కష్టపడిన వాళ్ళకి లేదా ఇంతకాలం మనం జాయిన్ అయిన నిన్న కాదు.